ప్రైమ్ మినిస్టర్ ని టెర్రరిస్ట్ అని సంబోధించాడు కదా, మరి మీరు ఆయన్ని ఎందుకు పార్టీలో జాయిన్ చేయాలి, ఎన్డీఏ గవర్నమెంట్ లోకి మీరు తీసుకున్నారు అని ఆయన సూటిగా ప్రశ్నించాడు అమిత్ షా గారు. అమిత్ షా గారు చెప్పిన మాట, మేమేమి ఎన్డీఏలోంచి వాళ్ళు ఏం పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, తెలుసుకున్నారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామని అంటే మేము దయతలిచామని. అంటే ఎంత వెంపర్లాడుతూ ఉన్నారు. అంటే దేని గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఫలానా ఇది చేశారు కాబట్టి మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో జాయిన్ అవుతున్నామని చెప్పాలి కదా ప్రజలకి. ఏం సమాధానం చెప్తున్నారు? కొన్ని కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా ప్రైవేటైజేషన్ చేయకుండా పిఎస్యూల్ని అలా నిలుపుతామని ఏమన్నా హామీ ఇచ్చారా? లేదే. ఎందుకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ లో కలిశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎంత అన్యాయం అండి. అంటే ప్రజలు ఎవరు ప్రశ్నించరు, ఈయన ఏది చెప్తే రైట్ అని అనుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్యమైన పని వీళ్ళు చేశారనేది కంటికి కనబడతా ఉంది. అంటే బీజేపీకి ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూకలు లేవు కాబట్టి ఏదో పార్టీతో కలవాలి, పోనీ వాళ్ళు ఏదో కలవడానికి ప్రయత్నం చేశారంటే అది కూడా లేదు. ఈయన వెంపర్లాడుతూ మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మధ్యవర్తిత్వం చేసుకుని ఈయన వెంపర్లాడాడు. అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు ఆ ఇండియా టుడే కాన్క్లేవ్ లో. మరి అసలు విలువలు, విశ్వసనీయత అనే పదాలకి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో అర్థం ఉందా అని అడుగుతాం. ఎంత దారుణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు దేని గురించి కలుపుతున్నారు చెప్పవయ్యా స్వామి అని అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే నువ్వు సెంట్రల్ జైలు, నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి, నువ్వు నీ కొడుకు కాపాడుకోవడం గురించి నువ్వు వెళ్ళి ఎన్డీఏ గవర్నమెంట్ లో జాయిన్ అవుతున్నావా? దేనికి సమాధానం చెప్పాలి కదా. అవి మటికి చెప్పడు, అవి మటికి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గురించి అని అంటా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు బయటకు వచ్చావు? 2018లో ఎందుకు బయటకు వచ్చావు? ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేసావు? ఏం సాధించావు? సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు వాడి ఆ డబ్బుతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ డబ్బు డైవర్ట్ చేశాడు. మరి ఏం సాధించావు స్వామి? ఏదో జూలి పట్టుకుని భిక్షం కూడా ఎత్తుకున్నావు కదా, ఆ డబ్బు ఏమైపోయింది? ఆ బంగారపు గాజులు ఏమైపోయినాయి? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? పోనీ అమరావతికి ఏమన్నా డబ్బులు ఇచ్చేసి మీరు అనుకున్న 2 లక్షల కోట్లు ఏమన్నా డబ్బు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ప్రజలకు సమాధానం చెప్పవా? నీ ఇష్టమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నపిస్తా ఉన్నా, 2 చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు మోసకారుడు. ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తా ఉన్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసేది కానీ లేకపోతే వాళ్ళ బాగు గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు అనుకోవచ్చు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం టీడీపీతో ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళే వస్తారేమో, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తారేమో అని మీరు అనుకోవచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకి ఇవాళ దిక్కు మొక్కు లేదు. 2014లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టానికే విలువ లేదు. ఇవాళ వీళ్ళు కలిసేస్తే డబ్బులు ఇచ్చేస్తారని అనుకుంటున్నారా? చట్టాన్ని ఇంకా ఇప్పుడు దాకా పూర్తి స్థాయిగా ఇంకా పూర్తిగా కంప్లీటే చేయలే. ఇంకా విభజన హామీలు ఇంకా పూర్తి చేయలే. ఇవాళ మళ్ళీ తీసుకెళ్లి ఈ తెలుగుదేశం పార్టీ మాటలు విని ఓట్లు కనుక వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వాళ్ళు ఢిల్లీ పెద్దలు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ మీడియా సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. మనకి తినడానికి తిండి లేకపోయినా ఆత్మగౌరవం తగ్గకూడదు. తెలుగువాడి ఆత్మగౌరవం అనేది ఎక్కడా కూడా మనం తగ్గం. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంపద సృష్టిస్తా ఉన్నారు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నుంచోబెడతా ఉన్నారు. ఇవాళ విద్యలో చూడండి, కేరళని మనం సర్పాస్ చేసి నంబర్ 1 స్పాట్ లో ఉన్నాం. ఇవాళ పవర్టీ లైన్ 11% ఉంటే నాకు తెలిసి ఇవాటికి 3% దగ్గరికి వచ్చి ఉంటుంది పవర్టీ లైన్. ఇంకా తగ్గించి ముందుకు వెళ్తా ఉన్నాం. అదే రకంగా మెడికల్ కాలేజీలు ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్న హక్కుల్ని మనం పోరాటం చేస్తాం. ఢిల్లీ వేదికగా పోరాటం చేసి మనకు రాబట్టుకునేది మనం డిమాండ్ చేసి లాక్కుంటాం. ఏదో మనం జోలి పట్టుకుని వాళ్ళని భిక్ష ఎత్తాల్సిన పని లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ మన జనాభా దామాషా ప్రకారం మనం కొట్లాడతాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోవడం వలన మన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇదివరకు 42 మంది ఎంపీలు ఉంటే ఇవాళ కేవలం 25 మంది ఎంపీలు అయిపోవడం వలన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన చంద్రబాబు నాయుడు, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలగలుపుగా ఒక్క వ్యక్తి పైన పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న మోడీ గారు కూడా చెప్పారు ఒక మాట, ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. లేదా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చీలుస్తున్నారని అని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి, సోనియా గాంధీతో కొట్లాడి ఇవాళ జగనన్న పార్టీ పెట్టుకుని ఇవాళ 50% పైచిలకు ఓట్ షేర్తో ఇవాళ మా పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 1% కూడా లేదు ఓట్ షేర్. ఆ పార్టీతో మాకేం వస్తుందండి? ఆ పార్టీతో మాకేముంటది? 1% ఓట్ షేర్ లేదు. మీకు 0.5% దగ్గర 0.5% ఉన్నట్టుంది బీజేపీకి ఓట్ షేర్. మీ పార్టీతో మాకేముంటది? ఏముండదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో. తెలంగాణ నుంచి తరిమి కొట్టినా కూడా ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు. పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా, ఇక్కడే ఉండి మీరు, మీ కుటుంబం, మీ కొడుకు అందరు కూడా కలిపి అక్కడేం పని మీకు? లేదా అక్కడ ఉండి అక్కడ కొట్లాడండి. అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొల్పుకుని అక్కడ మీరు పోటీ చేయండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా, మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి. అదే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం, రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? మనకి వీళ్ళు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలుగు ప్రజలు అందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగనన్న ఆంధ్రప్రదేశ్ కి ముద్దు బిడ్డలాగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో